క్రియేటివ్ జీనియస్, అమేజింగ్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. హాయ్ అండి. సార్ థ్యాంక్ యూ సార్. చిరంజీవి సార్, ఎప్పటికీ మీ పక్కన కూర్చోవాలన్నా కూడా కాసేపు ఈ పక్కన కూర్చున్నంతసేపు నాకు ఊపిరి రాలేదు. త్వరగా స్టేజ్ మీద పిలిచేసరికి హ్యాపీగా వచ్చేసాను. అంటే మీతో ఇలా కూర్చోవడం లేకపోతే ఇలా స్టేజ్ షేర్ చేసుకోవడం కానీ, చిన్నప్పుడు మీ సినిమా ఫ్లాప్ అయిందనుకోండి, మీరు నిద్రపోయేవారేమో కానీ మీరు ఇంకో సినిమా వచ్చి హిట్ అయ్యే వరకు మీరు నిద్రపోయేవాళ్ళం కాదు. సో అండ్ అలాంటిది మరి చరణ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మొదటిసారి ఫస్ట్ టైం నేను బుచ్చి వచ్చి, సో అఫ్కోర్స్ నేను ముందు కథ విన్నా కానీ ఒక్కసారి చరణ్ ముందు వచ్చి కూర్చుని కథ చెప్పినప్పుడు కింద నేల మీద కూర్చుని బాస్ తీసుకుని వాడు చెప్తుంటే ఇద్దరం అమేజ్ అయిపోయాం. చాలా ముచ్చట పడిపోయాం. చరణ్ కళ్ళలో అయితే నీళ్ళు ఉన్నాయి. అంటే ఒక కమర్షియల్ సినిమాని ఒప్పుకోవడం మామూలు విషయం కాదని, చరణ్ ఆ టైంలో ఎంత ఒక మాస్ సినిమానైనా తను ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమాని, ఒక విలన్ లేని సినిమాని, సిచ్యుయేషన్సే విలన్ అయ్యే సినిమాని ఒప్పుకొని ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం అలాంటి సినిమాని మీరు ఆదరించి ఇంత బ్లాక్ బస్టర్ చేయడం ఇంకా గొప్ప విషయం. అంటే ఈ సినిమా కమర్షియల్ సినిమా అనే కాన్సెప్ట్ని మార్చేసింది ఈ సినిమా అనేది. ద థ్యాంక్స్ ఫర్ బుచ్చిబాబు ఫర్ దట్. ఐ థింక్ వన్ ఆఫ్ ప్రామిసింగ్ డైరెక్టర్గా, అంటే ఒక ఉప్పెన తీసిన అబ్బాయి ఇంత పెద్ద సినిమాని, ఇలాంటి పెద్ద సినిమాని హ్యాండిల్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. లవ్ యూ, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ నవీరా ఇలాంటి సినిమా ఇచ్చినందుకు. అండ్ చరణ్ 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 అంటే ఒకటి ఇలాంటి సినిమాని ఒప్పుకోవడం, ఆ సినిమా కోసం తనకు కావాల్సినట్టుగా కష్టపడడం, మీరు ఒక బాడీని ప్రతి సినిమాని ప్రతి సీన్ కోసం తను కసిగా పనిచేయడం, ఇన్వాల్వ్ అయిపోవడం, కేవలం చరణ్ కష్టానికి తగ్గ ఫలితమే ఈ రిజల్ట్ అనేది డెఫినెట్గా. సో అంతా తన కష్టమే. సో అందరూ చరణ్ పొగుడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, డార్లింగ్ మొత్తం చరణ్ ఎంత బాగా చేశాడు, చరణ్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అంటే తను ఒక మాట అన్నాడు, డార్లింగ్ ఇలాంటి కథ లేకపోతే నాకు ఎక్కడ అలా చేయగలను అని. సో అంత వినమ్రుడు. ఒకటి చెప్పాలంటే, చివరగా అందరికీ చుట్టుపక్కల తనతో తిరిగే వాళ్ళకి, కలిసి పనిచేసే వాళ్ళకి అందరికీ ఒక విషయం తెలుసు, మా చరణ్ బంగారం. సరే, అంత మంచి హృదయాన్ని ఎప్పుడు చూడలేదు నేను. అండ్ థ్యాంక్ యూ సతీష్ గారు, ఈ సినిమాని ఇంత దగ్గరుండి ఇంత కష్టపడి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఐ థింక్ ఎంత కష్టపడ్డారు ఈ సినిమా సంబంధించి, ప్రతి విషయానికి సంబంధించి దగ్గర నుండి చూసుకుని చరణ్ ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ మై సినిమాగ్రాఫర్ రత్నవేలు, మై బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ సినిమాకి ఇంత మంచి విజువల్స్ ఇచ్చినందుకు, మా బుచ్చిని సపోర్ట్ చేసినందుకు. అండ్ అవర్ బ్యాక్గ్రౌండ్ హీరో ఇషాన్, ఈస్ లైక్ యు ఆర్ ద హీరో బ్యాక్ సైడ్ ఫ్రమ్. థ్యాంక్స్ ఫర్ ద మూవీ పెద్ది. అండ్ నీకెవరైనా మర్చిపోతే స్పెషల్లీ జగత్ బాబు గారు, మై ఫేవరెట్ పర్సన్ అండ్ పర్ఫార్మర్. ఇలాంటి మంచి క్యారెక్టర్లో ఇంత బాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, పేరున థ్యాంక్స్. ఇంకెవరైనా మర్చిపోతే స్పెషల్లీ రెహమాన్ గారు. ఫస్ట్ టైం నేను బుచ్చి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసిన తీరు, నేను బుచ్చిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆయన మొట్టమొదటిసారి సౌత్ ఇండియన్ సినిమా సెపరేట్గా ఒక సౌత్ ఇండియన్ సినిమాని కథ విని ఎగ్జైట్ అయ్యి ఈ సినిమా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. అండ్ ప్రతి ఒక్కరికి, స్పెషల్లీ మైత్రి మూవీస్ రవి గారు అండ్ నవీన్ గారు,
థ్యాంక్ యూ ఈ సినిమాని యాక్చువల్గా ముందు నుంచి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్. RC17, right? RC17. సినిమా కోసం అడుగుతున్నారండి. అదే గాట్ ఇట్. నేను చెప్పను. ఓకే, వెయిట్. నాకు చెప్పడం ఇష్టం ఉండదు డెఫినెట్గా. ఐ డోంట్ నో, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే, యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ వెరీ సారీ. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుకుందాం. నాకు తెలిసి అప్పుడు మాటలు ఉండవు. ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఆ మూమెంట్ని మనం మన లెన్స్ ఏదైతే ఉంటాయో మన కళ్ళల్లో క్యాప్చర్ చేద్దామని చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయం చాలా చాలా తక్కువ సమయంలో రాబోతుందన్నమాట. అండ్ ఎస్, మరి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రామ్ చరణ్ గారు కుస్తీ పట్టేటప్పుడు ఈయన కూడా కుస్తీ చేసి ఉంటారు. రామ్ చరణ్ గారు పరిగెడుతున్నప్పుడు వీరు కూడా పరిగెడుతుంటారు. రామ్ చరణ్ గారు పడి లేస్తున్నప్పుడు వీరు కూడా పడి లేచి ఉంటారు. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ని బంధించాలంటే ఆయనతో పాటు అంత కష్టం ఈయన కూడా పడి ఉంటారు. ఆయనే సో అంత మంచి ప్రపంచాన్ని, పెద్ది అన్న ప్రపంచాన్ని అద్భుతంగా మన ముందుకి కెమెరాతో తీసుకొచ్చి ఆ విజువల్స్ని క్యాప్చర్ చేసిన రత్నవేలు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రత్నవేలు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో పెద్దిని పెద్ద ఫ్రేమ్ లో వెండి తెర మీద చూస్తున్నప్పుడు అంత అత్యద్భుతంగా అనిపించడానికి రీజన్, ఆ మ్యాజిక్ క్రియేట్ అవడానికి రీజన్ ఆయన మూడో కన్నుతో చేసిన మ్యాజిక్ ఏనమాట. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్లీ. అందరికీ నమస్కారం అండి. ఇట్స్ అ ప్లెజర్ టు బీ హియర్. ఈ సెలబ్రేషన్ నాకు బాగా నచ్చింది. ఈ ఎనర్జీ చూస్తే ఫినామినల్ ఎఫెక్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎవ్రీ ఫ్రేమ్ వాస్ క్రాఫ్టెడ్ విత్ ప్యాషన్, హార్డ్ వర్క్, డెడికేషన్, సిన్సియారిటీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్, మై బ్రదర్ రామ్ చరణ్ గారు ఫస్ట్. ఈ బుచ్చి గారు కథ చెప్పిన వెంటనే ఇమ్మీడియట్గా 10 minutesలో చరణ్ గారు చెప్పిన ఒక వర్డ్ నాకు రత్నవేలు గారు కావాలి అంటే. So I'm really thankful to you, Cherry. I think I did justice for this movie. And then my sincere thanks to producer Satish Killar Garu, and then Avinash Garu, art director, done a fabulous job, and then Naveen Nooli for editing, and my main thanks to Buchi Babu Garu. ఈ సినిమాకి ఇన్స్పిరేషనే బుచ్చి ఒక స్టోరీ. ఈ స్టోరీ బాగా నచ్చింది. అందుకోసం నేను 1 year కాదు 2.5 years ఈ స్క్రిప్ట్ కోసం స్పెండ్ చేశాను. అండ్ ఐ కెన్ సీ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ ఇట్ ఈస్ గెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వుడ్ లైక్ టు మెయిన్లీ థ్యాంక్ మై అసిస్టెంట్స్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ ద అన్సంగ్ హీరోస్. ఐ వుడ్ లైక్ టు కాల్ మై అసిస్టెంట్స్ ఆన్ స్టేజ్. ఆదిత్, అఖిల్, all my assistants, please join here for a second. Pavan, quickly.